ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇంగ్లీష్ మెథడాలజీ ఆర్ ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు అన్ని ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. గతంలో మనం ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చేశాము. అయితే మ్యారథాన్ క్లాసులు మెథడాలజీలో తప్పకుండా ఈ బిట్స్ మీరు చేయగలిగితే, ఈ క్లాస్ వినగలిగితే చివరి వరకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. తప్పకుండా ఒక్క మార్కు కూడా మీరు మెథడాలజీలో పోగొట్టుకోకుండా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. లెసన్ వైజ్గా మనం చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మిత్రమా, తప్పకుండా లైక్ చేయండి. ఈ పీడిఎఫ్లు అన్నీ కావాలంటే తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మన యాప్లో మీకు తప్పకుండా ఇవన్నీ పీడిఎఫ్ ఫ్రీగా మీరు పొందవచ్చు. కాబట్టి లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎగ్జామ్కి పోయే ముందు తప్పకుండా 1-2 సార్లు ఇలాంటి బిట్స్ చూసుకొని వెళ్తే తప్పకుండా 100% మీరు అనుకున్నట్టుగా తప్పకుండా మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మన యొక్క టార్గెట్ టెట్లో ఇంగ్లీష్లో 30కి 30 మార్కులు, అదే రకంగా డిఎస్సిలో 12కు 12 మార్కులు సాధించడానికి మన యొక్క క్లాసెస్ అనేటువంటిది మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ బిట్లోకి వెళ్ళిపోదాం. మొదటి చాప్టర్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ కూడా మనం చేసేటువంటిది. మెయిన్గా చూసినట్టయితే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. The history of a second or foreign language instructions in the Western world goes back to the when Romans studies Greek అనేటువంటిది ఏ సెంచరీలో మనకు ఫారెన్ లాంగ్వేజ్ అనేటువంటిది, ఈ హిస్టరీ ఆఫ్ ఏ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చింది అనేటువంటిది డైరెక్ట్ బిట్ అనేది. ఇక్కడ మనము 2nd సెంచరీ బీసీ బిఫోర్ క్రీస్ట్కి సంబంధించింది. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్. ఇలాంటి నాలెడ్జ్ బిట్స్ అండి, పెద్దగా దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సెకండ్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్, దాని గురించి చూద్దామండి. సెకండ్ వన్ చూడండి. మెకాలేస్ మినిట్స్ వాస్ రికార్డెడ్. మెకాలే అనేటువంటిది మనకు కామన్గా తెలుసండి. మెకాలే అనేటువంటి ఆయన్నే మనకు బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. కాబట్టి మెకాలేస్ మినిట్స్ వాస్ రికార్డెడ్ ఆన్. మెకాలే మినిట్ అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? 2 ఫిబ్రవరి 1835, 2 ఫిబ్రవరి 1854, 31st జనవరి 1902, 31st జనవరి 1917. చూడండి, 2 ఫిబ్రవరి 1835 అనేటువంటిది మెకాలే మినిట్స్కు సంబంధించినటువంటిది. అదేవిధంగా 1854 అనేటువంటిది మనందరికీ తెలుసు అండి. దీని గురించి మళ్ళీ నేను కాన్సెప్ట్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వుడ్స్ డిస్పాచ్ గురించి 1854 అనేటువంటిది మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? మెకాలే మినిట్స్ అనేటువంటిది గతంలో చాలాసార్లు అడిగినటువంటిది 1835. ఇంగ్లీష్ను ప్రవేశపెట్టిన సంవత్సరం కూడా 1835. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బిట్స్ మీరు చేస్తే ఇవన్నీ కూడా మీకు కవర్ అప్ అవుతాయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది మ్యారథాన్ క్లాసు 5th వన్ మనకు. నెక్స్ట్ మనం చూసినట్టయితే మెకాలేస్ మినిట్స్ ప్రొక్లైమ్డ్ ద డ్యాష్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. అంటే లాంగ్వేజ్ అనేటువంటిది ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారు? మెకాలే మినిట్స్ అనేటువంటిది 1835 అనేటువంటిది మనం ఇందాక నేర్చుకున్నాం. లాంగ్వేజ్ అనేటువంటిది అఫీషియల్స్ లాంగ్వేజా, తర్వాత అసోసియేట్ లాంగ్వేజా, అఫీషియల్ అసోసియేట్ లాంగ్వేజా, ఇంటర్నేషనల్ లాంగ్వేజా? వాళ్ళు అఫీషియల్స్ లాంగ్వేజ్గా పరిగణించారు. అంటే ఆఫీస్ పర్పస్లో ఇంగ్లీష్ను మనము వాడితే చాలా బాగుంటుంది, మన యొక్క పరిపాలన సులభం అవుతుంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ను ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మెకాలే మినిట్స్ ప్రొక్లైమ్డ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్. కాబట్టి థర్డ్ వన్, ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్. ద ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? 4th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటండి ఆన్సర్? మెకాలే. కాబట్టి మెకాలే గురించి ఎలాంటి బిట్స్ గతంలో అడిగాడు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ యూ కెన్ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద ఫస్ట్ aspects of English. So please like our channel and subscribe our channel, and it is very useful to you. Okay, and we can go to the 5th one. Wood's famous educational dispatch was introduced by. ఇందాకనే చెప్పాను, మనకేం చెప్పాను? 1835 అనేటువంటిది మెకాలేకి సంబంధించింది. అదేవిధంగా 1854 అనేటువంటిది మనకి ఏంటంటే డిస్పాచ్కి సంబంధించింది. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను డిఎస్సి చదివేటప్పుడు అంటే, ఈ 54లో 4 అనేటువంటిది ఏబిసిడిలో 4 అంటే ABCD 4వది, ఇది 4వది. కాబట్టి నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. అంటే నా ఐడియా ప్రకారము మనకు ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకున్నాను అండి. వుడ్స్ డిస్పాచ్ 1854 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ 6th వన్ చూసినట్టయితే ద కొఠారి కమిషన్ రికమెండెడ్ ఇంగ్లీష్ యాజ్. కొఠారి కమిషన్ ఇంగ్లీష్ను ఏ రకంగా పరిగణించింది? లింక్ లాంగ్వేజా, లైబ్రరీ లాంగ్వేజా, లిటరరీ లాంగ్వేజా? అంటే లిటరరీ గురించి అంత అవగాహన లేకుండే అండి, సాహిత్యం పైన వాళ్ళ సాహిత్యం మనపైకి తీసుకురావాలనేటువంటిది లేదు వాళ్ళకు. బట్ ఇక్కడ లింక్ లాంగ్వేజ్ వాళ్ళకు మనకు కలపడానికి, అదే రకంగా లైబ్రరీ లాంగ్వేజ్ అంటే మనము హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతే తప్పకుండా లైబ్రరీలో అన్ని కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎక్కువ పుస్తకాలు అవైలబుల్గా ఉంటుండే. కాబట్టి ఈ రెండు లింక్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ లైబ్రరీ లాంగ్వేజ్. కాబట్టి 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ 4th వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్ చూసినట్టయితే అకార్డింగ్ టు నెహ్రూ ఇంగ్లీష్ ఈజ్, చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేటువంటిది ఈ ప్రపంచానికి మనకు ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు నెహ్రూ గారు. ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆన్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి ఒక కిటికీ లాంటిది మనకి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ ఒక్కసారి మనం చూసినట్టయితే ద టర్మ్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ లాంగ్వేజ్ హూస్ అక్వజిషన్ స్టార్ట్స్. అంటే సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎప్పటి నుంచి మనకు అంటే ఆ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎప్పుడు మనము దాన్ని అక్వజిషన్ చేసుకుంటాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి సూన్ ఆఫ్టర్ బర్త్ అనేటువంటిది సెకండ్ లాంగ్వేజ్ని అక్వజిషన్ చేయమండి, కాబట్టి ఇది కాదు. ఆఫ్టర్ ద ఎర్లీ చైల్డ్హుడ్ అంటే ఇంకా చైల్డ్హుడ్ తర్వాతనే మనకు కామన్గా ఈ సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉండొచ్చు. ఇన్ ద ఎర్లీ అడల్ట్హుడ్ కాదండి, తర్వాత ఇన్ ద లేట్ అడల్ట్హుడ్ ఇది రెండు కావు. కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫస్ట్ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటి బిట్స్ అండి, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 9th వన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ డ్యాష్ అండ్ ప్రాసెస్. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్కాన్షియసా, కాన్షియసా, అన్కాన్షియసా, సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉండదండి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సబ్ కాన్షియస్ ఉంటేనే లాంగ్వేజ్ అనేటువంటిది లెర్నింగ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏ కాన్షియస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూసినట్టయితే హూ ఆర్ ద బెస్ట్ షూటెడ్ టు లెర్న్ ఏ సెకండ్ లాంగ్వేజ్. కాబట్టి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బెస్ట్ ఏజ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. చిల్డ్రన్ బిలో ద 6 years ఏజ్, చిల్డ్రన్ అబోవ్ ద 6 years ఏజ్, టీనేజ్ చిల్డ్రన్, అడల్ట్స్ అయితే కాదు, సెకండ్ లాంగ్వేజ్ టీనేజ్ కూడా కాదు. చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళే చాలా ఈజీగా నేర్చుకుంటారు. కాబట్టి 10th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే చిల్డ్రన్ బిలో 6 yearsలో మనం తప్పకుండా వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం యూకేజీ, ఎల్కేజీ అట్లా పిల్లలను యూకేజీ కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, ఆ రకంగా చేరుస్తున్నాము. అయితే వాళ్ళ మదర్ టంగ్ అనేటువంటిది వేరే ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ చిల్డ్రన్ బిలో ద 6 years ఏజ్, కాబట్టి ఇక్కడ 6 years ఏజ్ అనేటువంటిది మనకు చాలా అనుకూలంగా ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. తర్వాత 11th వన్ MLAT అంటే స్టాండ్స్ ఫర్. ఇది నాకు మొన్న OUPHD ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ అండి, కాబట్టి నేను చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకుంటా ఇలాంటివి. కాబట్టి 11th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ లెవెల్, మెంటల్ అనేటువంటిది ఉండదు. మోడర్న్ లాంగ్వేజ్ యాటిట్యూడ్ టెస్టా, మోడల్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్టా, మోడర్న్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్టా. మోడర్న్ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అంటే ఏంది? మన యొక్క బిహేవియర్ కాదు, యాప్టిట్యూడ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి 4th వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మోడర్న్ లాంగ్వేజ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇట్ ఈస్ MLAT. ఓకే, MLAT. ఓకే, నెక్స్ట్ 12th వన్ ఇఫ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ మదర్ టంగ్ L1 అండ్ టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్ సిమిలర్ దేర్ ఇస్ ఏ. చూడండి, మదర్ టంగ్ అనేటువంటిది ఉంది మనకు కామన్గా. అక్కడ జరిగేటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం, సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేటువంటిది ఏ రకమైనటువంటిది? జీరో ట్రాన్స్ఫరా కాదండి, నెగిటివ్ ట్రాన్స్ఫరా కాదండి, నన్ ఆఫ్ దిస్ కాదు. ఏంటండి? పాజిటివ్ ట్రాన్స్ఫర్. అంటే మదర్ టంగ్ నుంచి మనకు సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పాజిటివ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది జరుగుతాయి, అయితేనే మనకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 12th వన్ ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇవన్నీ బిట్స్ కూడా చేయడానికి ప్రయత్నం చేయాలి మిత్రమా. నెక్స్ట్ 13th వన్ ఇంగ్లీష్ ఈజ్ టాట్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఇంగ్లీష్ ఈజ్ ఏ టాట్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. మన దేశంలో ఫారెన్ లాంగ్వేజ్ కాదు, సెకండ్ లాంగ్వేజ్గా
టీచ్ చేస్తూ ఉన్నాము, మనందరికీ తెలుసు. కాబట్టి ఇండియా ఉన్నటువంటిది కాదు, అంటే ఇది కాదు. ఓకే, తర్వాత యుఎస్ఏలో తప్పకుండా ఇది వాళ్ళ ఫారిన్ లాంగ్వేజ్ కాదు, ఇది వాళ్ళ కంట్రీ లాంగ్వేజ్, కాబట్టి ఇది కూడా ఫారిన్ లాంగ్వేజ్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయరు. జపాన్, చైనా, ఇండియా ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇప్పుడు మనకు మిగిలిపోయినటువంటిది ఒకే ఒకటి ఏదండి? చైనా, జపాన్ అండ్ గ్రీస్. 13th one సి ఆన్సర్ అవుతుంది. ఇలా ఎలిమినేషన్ ద్వారా తీసేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి బిట్స్ వస్తే తప్పకుండా మన యొక్క వీడియోస్ అనేటువంటిది మీకు ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ 14th one ఇంగ్లీష్ ఈ స్టార్ట్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ద ఫాలోయింగ్ కంట్రీస్. సెకండ్ లాంగ్వేజ్ అంటేనే మనకి ఏం కంట్రీ గుర్తు రావాలండి? ఇండియా అనేటువంటిది గుర్తు రావాలి మనకు. ఇప్పుడు ఇండియా ఉన్నటువంటిది ఫస్ట్ ఉంది, తర్వాత ఇక్కడ ఉందా? లేదు, ఆల్ది అబో కాదు. కాబట్టి 14th one ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈఎల్టీ స్టాండ్స్ ఫర్, కామన్గా అందరికీ తెలుసు అంటే ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఈఎల్టీ కోర్సు కూడా ఉంటుందండి ఓపెన్ యూనివర్సిటీ, అంటే అంబేద్కర్ దాంట్లో కావచ్చు, లేకుంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి రామరెడ్డి దాంట్లో అయితే చాలా ఫేమస్ ఇది, రామరెడ్డి ఇన్స్టిట్యూట్ ఈఎల్టీ అనేటువంటిది ఉంటుంది. సో ఇవి మనకు మెయిన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్. ఇంకా కొన్ని ఉన్నాయండి, అవి కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీరైతే లైక్ చేయండి. చేశారా? వెరీ గుడ్. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు. నెక్స్ట్ 16th one ఇంగ్లీష్ రాదర్ దాన్ చైనీస్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ బికాస్. ఇంగ్లీష్ రాదర్ దాన్ చైనీస్ అంటే చైనీస్ ఈజ్ కన్సిడర్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ బికాస్. గ్లోబల్ లాంగ్వేజ్ అనేటువంటిది కన్సిడర్. ఓకే, ఎందుకు అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకండి? 16th one ఆన్సర్ ఏందండి? ఇట్ ఈస్ వైడ్ స్ప్రెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, కాబట్టి గ్లోబల్ లాంగ్వేజ్గా దీనికి కన్సిడర్. గ్లోబల్ అంటేనే ఆల్ ఓవర్ ఇండియా అనేటువంటిది అవసరము, కాబట్టి ఇక్కడ గ్లోబల్ అనేటువంటిది అవసరం, కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏమవుతుందండి? ఆల్ ఓవర్ వరల్డ్. థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. 16th one థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th one చాలా ఫేమస్ క్వశ్చన్ అండి. ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్స్. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు బ్లడ్లో అదేవిధంగా వాళ్ళ కలర్లో మాత్రమే ఇండియన్స్, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, వాళ్ళ రుచి మాత్రం ఇంగ్లీషే, ఒపీనియన్ కూడా ఇంగ్లీషే, మోరల్స్ అండ్ ఇంటెలెక్ట్ అనేటువంటిది అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. వాళ్ళు ఎవరు అనేటువంటిది డెఫినేషన్ ఇచ్చినటువంటి ఆయన చాలా ఫేమస్ అండి. ఎవరు? మెకాలే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకు 17 క్వశ్చన్స్ మనము ఇంగ్లీష్కి సంబంధించింది నేర్చుకున్నామండి. అయితే దీంట్లో మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 101 చూడండి. ఇక్కడ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్ ఇది. ద కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ గేవ్ బర్త్ టు. చూడండి, మనకి ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్సన్, ఓకే, ఆంగ్లో నార్మను, అదే రకంగా ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ఓల్డ్ ఇంగ్లీష్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మోడర్న్ ఇంగ్లీష్ కాదండి. కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అనేటువంటిది చెప్తుండు, మోడర్న్ ఇంగ్లీష్లో కాదు. జాన్సన్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా 1755లో మనకు వచ్చిందండి, కాబట్టి ఇది కూడా కాదు. తర్వాత ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ ఉంది, మిడిల్ ఇంగ్లీష్ ఉంది. ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది మరి 450 నుంచి ఉంటుంది, కాబట్టి అది కాదు. తర్వాత వచ్చినటువంటిది మనకి ఏందండి అంటే మిడిల్ ఇంగ్లీష్, కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మిడిల్ ఇంగ్లీష్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇయర్. ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ అన్నారు కాబట్టి ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ మనకు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ మనకు ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, దీనికి సంబంధించినటువంటి పీరియడ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. అవి ఒకసారి నేర్చుకోవాలంటే తప్పకుండా మన వీడియోస్ చూడండి, అందులో ఇవన్నీ కూడా వివరించాను. ఇందులో మీరు ప్రీవియస్ బిట్స్కు సంబంధించింది అనేక అంటే 10 యూనిట్స్ ఉన్నాయి మనకు. ఈ 10 యూనిట్స్ గురించి కంప్లీట్గా చెప్పాను. ఆ 10 యూనిట్స్ ప్రీవియస్ బిట్స్, ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ చదివారనుకోండి పక్కా బిట్ వస్తుంది, 100% మీరు చేయగలుగుతారు. ఇది నా ఛాలెంజ్. మరికొన్ని బిట్స్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ 11 to 18 months ఏజ్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏజ్కి సంబంధించింది ఒక టేబుల్ చెప్పానండి నేను, ప్రీవియస్ బిట్లో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇవన్నీ బిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాను. సింగిల్ వర్డ్ స్టేజ్ అంటాం, దీనికి ఏమంటామండి? సింగిల్ వర్డ్ స్టేజ్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. స్టేజ్కి సంబంధించింది చివరిలో మీకు ఈ బబ్లింగ్ స్టేజీ, గార్లింగ్ స్టేజీ, లిస్పింగ్ స్టేజ్ ఇవన్నీ కూడా ఏజ్ అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెహ్రూ సెడ్, ఇందాకనే చెప్పాను నేను, నెహ్రూ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. చూడండి, ఇంగ్లీష్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అని డెఫినేషన్ ఇచ్చింది ఎవరండి? ఇది చాలా ఇంపార్టెంట్ కూడా.
ఎవరిచ్చారో ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లాస్ట్లో మీకు చెప్పమంటే నేను కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అదే రకంగా ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఓకే, నెహ్రూ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కొటేషన్ ఏంటండి, ఇంగ్లీష్ ఈజ్ విండో ఆన్ ద వరల్డ్ అనేటువంటిది మనకు నెహ్రూ గారు ఇచ్చినటువంటి కొటేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ఎర్లియర్ ప్రపోజ్డ్. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎవరిచ్చారు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. ఓకే, డైరెక్ట్ బిట్ అండి ఇది. తర్వాత హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ద 3 లాంగ్వేజ్. ఎవరు 3 లాంగ్వేజ్ను అప్రూవ్ చేసింది? సిఎంస్ కాన్ఫరెన్స్. ఓకే, కాబట్టి ఇది అయిపోయింది. సో ఇవి మనకు మెయిన్గా ఉన్నటువంటి కొన్ని మాత్రమే ప్రీవియస్ బిట్స్ చేస్తున్నాను నేను, ఎందుకంటే గతంలో ఇవన్నీ కూడా నేను చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఒక్కసారి మీరు చదవడానికి ప్రయత్నం చేస్తే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదే రకంగా తప్పకుండా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు 100% 30కి 30 మార్క్స్ రావడానికి మన యొక్క వీడియోస్ అనేటువంటిది ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై, సీ యూ.